హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేనైతే మీతో షాహీ టుక్డా రెసిపీని షేర్ చేయబోతున్నా గైస్. సో యాజ్ యూజువల్గా మిల్క్ని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేయాలి. అండ్ కాసేపటికి మిల్క్ సగానికి సగం రెడ్యూస్ అయ్యాక అందులోకి మనం అరౌండ్ 100 to 150 గ్రామ్స్ షుగర్ని వేయాలి. అలాగే కుంకుమ పువ్వు ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ అరోమా బెటర్గా మారుతుంది. సో షుగర్ బాగా డిజాల్వ్ అయ్యేలాగా కలిపి దానికి ఇలాచీ పౌడర్ని సరిపడా యాడ్ చేయాలి. నెక్స్ట్ అయితే మనం షాహీ టుక్డా కోసం బ్రెడ్ని కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్స్లోకి. వీటిని మనం ప్యూర్ ఆవు నెయ్యిలోనే ఫ్రై చేయాలి. వెజిటేబుల్ ఆయిల్ లేకపోతే డాల్డాతో అసలు ఫ్రై చేయకండి. సో ఇలా ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఒక బౌల్లో లేయర్స్గా పెట్టి ఒక్కో లేయర్కి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ని వేయాలి. సో ఈ ప్రాసెస్ని సెకండ్ అండ్ థర్డ్ లేయర్స్ మీద రిపీట్ చేసుకుంటూ పైనుండి స్లైస్ చేసి పెట్టుకున్న పిస్తాని కానీ లేకపోతే బాదంని వేసి గార్నిష్ చేసుకొని కూల్ అయ్యాక తింటే ఎవ్వరూ వదిలిపెట్టరు అనమాట. అంత బాగుంటుంది. అండ్ హెవీగా కూడా ఏం ఉండదు లైక్ బ్రెడ్ హల్వా. సో ఎందుకంటే మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ కానీ కోయా కానీ ఏం వేయలేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్.